ఏపీలో ఏమిటి పరిస్థితి? ఈ రకమైన కుట్రలు ప్రతిరోజు ఏదో కుట్ర, వినడానికే భయంగా ఉంది. అసలు ఆ తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తోంది. అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఈ స్థాయిలోకి వెళ్ళిపోతుందా? ఈ చివరికి ఈ సింగయ్య అన్న ఆయన మృతి ప్రమాదాన్ని కూడా వక్రీకరిస్తూ జగన్ ప్రయాణం చేసిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టేది కొత్త ట్రెండా, లేక నిజంగానే అట్లా పెట్టే అవకాశం ఉంటుందా? అసలు ఏమిటి ఇదంతా కూడా? ఒకసారి గతంలో ఎస్పీ గారు ఏమన్నారు, తర్వాత ఎట్లా మాట్లాడారో ఒకసారి ఆ వీడియో చూద్దాం. వెహికల్స్ కాన్వాయ్తో పాటు అరౌండ్ 35 వెహికల్స్తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండ్ రూట్లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర, అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటనలు జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగళాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన ఆ వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ASI రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్లో పెట్టి GGH గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సతనపల్లి ప్రోగ్రామ్కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మనకి ఒక వీడియో దొరికింది. దాంట్లో ఏంటంటే ఎవరు చనిపోయారో సింగయ్య, మన XCM గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్గా దొరికింది. 106 సబ్క్లాస్ 1 BNS సెక్షన్ని మళ్ళీ 105 BNS కిందకి మనం మార్చడం, అలాంగ్ విత్ 49 BNS కిందకి సెక్షన్ని మార్చేసి దానిట్లో ఉన్న డ్రైవర్, తర్వాత XCM గారు, తర్వాత నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు, పెరినాని అండ్ విడుదల రజన్ గారు అందరినీ కూడా అక్యూజ్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది. సో ఇది మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ కేసుని యాజ్ పర్ లా ఫైనలైజ్ చేస్తాం. రైట్. విష్ణు గారు, ఏమిటి మీరు చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు, ఈ కొత్త ట్రెండ్ ఏమిటి? ఈ కేసులు పెట్టడం ఏంటి? వెహికల్లో ప్రయాణించే వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం ఏంటి? అసలు ఆ వీడియో సరైన వీడియోనా కాదా? నిజంగానే చక్రాలు వెళ్ళిపోతే మనిషి అసలు అట్లా ఉండగలుగుతాడా కొంతసేపు అయినా? ఏమిటి అసలు ఈ పరిస్థితి, ఈ పరిణామాల మీద మీ విశ్లేషణ ఏమిటి? సార్, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అవకాశం దొరికినప్పుడల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల మీద, లీడర్ల మీద, మంత్రుల మీద, ఆఖరికి ఇప్పుడు టార్గెట్గా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారనమాట. ఎందుకంటే జిల్లాల పర్యటనలు చేస్తూ, జిల్లాల పర్యటనలో ప్రజల యొక్క ఆదరణ పొందుతూ ఆ పర్యటనలన్నీ కూడా సక్సెస్ అవుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఈ పర్యటనల్ని ఆపాల్సినటువంటి, ఏ రకంగా ఆపాలి అనే దాని మీద, ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్టుగా స్పష్టంగా మనకి కనపడతా ఉంది. ఈ ఆదరణని, ఈ అంశాన్ని ఆపాలి అని అంటే కేసులు పెట్టడం ద్వారా, అంటే వాళ్ళకి ఈ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ లేకపోతే ఇంకొకటి ప్రజలు ఏమనుకుంటున్నారు లేకపోతే ఇంకోళ్ళు ఏమనుకుంటున్నారు కాదు, వీళ్ళకు ఉన్నటువంటి, వీళ్ళని మద్దతు ఇచ్చేటటువంటి పత్రికల్లో వచ్చినటువంటి అంశాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటూ ఒక దిశ ఈ ప్రభుత్వాలకు ఆ పత్రికల్లో వార్తలే దీని కింద ప్రామాణికంగా తీసుకుని పనిచేస్తున్నట్టుగా మనకి ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి అంశాలు బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఈ పర్యటనలో వచ్చినటువంటి జరిగినటువంటి లింగయ్యకి సంబంధించినటువంటి కేసు. మొట్టమొదటిగా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికారులు ఎందుకు అంటున్నామంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి జరగలేదని, మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ప్రెజర్ పోయిన తర్వాత జరిగిందని, ఇట్లా రకరకాలుగా కన్ఫ్యూజ్ చేస్తూ ఏ రకంగా ఈఓ గారు స్టేట్మెంట్ ఇచ్చారో, అలాగే ఇప్పుడు ఎస్పీ గారు కూడా ఫస్ట్ వాస్తవంగా జరిగినటువంటి వాస్తవాలని ప్రజల ముందు పెట్టి
తర్వాత వచ్చినటువంటి ప్రెజర్స్ కానీ తర్వాత వచ్చినటువంటి ఒత్తిళ్ల మూలంగా మళ్ళీ తన నిర్ణయాన్ని వాస్తవాన్ని దూరంగా అవాస్తవాన్ని ప్రజల ముందు ఏ రకంగా పెట్టారో మనకి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనల మూలంగా అర్థమవుతుంది. మనం ఒకసారి గమనిస్తే కరెక్ట్గా సినిమా సెట్టింగ్ లాగా ఆ టైర్ కిందకి ఆ తలకాయ వెళ్ళి ఆ తలకాయ అక్కడ అలా ఉండి ఆ వీడియో బయటకు వచ్చినట్టుగా మనకి ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని కేసు నమోదు చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ముందేమో ఒక లింగయ్య అనే అతను రోడ్డు మీద కొట్టుకుంటూ చెయ్యి కూడా చూపిస్తూ హాస్పిటల్ తీసుకెళ్ళని అంటున్నటువంటి సందర్భంలో సింగయ్య ఉంటూ 108 వచ్చే దాన్ని హాస్పిటల్కి పంపడం జరిగింది. ఇక్కడేమో టైర్ కింద మొత్తం బాడీ అంతా ఉండి ఒక తలకాయ వరకే కనపడుతూ ఎక్కేసింది, దాని మూలంగానే చనిపోయాడు. ఇప్పుడు ఎస్పీ గారు కూడా మాట్లాడుతూ ఏం చెప్పారంటే అక్కడ ఎక్కుతున్నట్టుగా ఒక వీడియో బయటపడింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మేము కేసు రిజిస్టర్ చేశామంటారు. అందులో డ్రైవర్ మీద పెట్టడం కాదు, మొత్తం కారులో ప్రయాణం చేస్తున్నటువంటి లీడర్స్ అందరి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ ఆయన అంతరంగికులు కానీ లేకపోతే ఆ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు కానీ వీళ్ళందరినీ కూడా పెట్టారు అంటే కాన్స్పిరసీ ఏ విధంగా ఉందో, ఏ విధంగా వీళ్ళని కట్టడి చేయాలనో, ఏ విధంగా కేసులు నమోదు ద్వారా అటు కింద క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ మీద బ్యానర్ పట్టుకున్నారని, పర్మిషన్ లేకుండా వచ్చారని, పర్మిషన్ లేకుండా విగ్రహం పెట్టారని అక్కడ వాళ్ళ కింద స్థాయిలో అంతా పెడుతూ దీన్ని బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టి ఒక భయభ్రాంతులకు గురి చేయాలి అని చెప్పిన ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది ఇప్పటికే ఈ ప్రభుత్వం సంవత్సర కాలంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ గా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసుకుని ఏదైతే కోర్టులు చెప్పాయో, ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో, హైకోర్టు చెప్పిందో, మనం ఏదైతే చెప్తున్నామో ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఒకసారి చూస్తే స్పష్టంగా ఈ ప్రభుత్వము ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లకుండా చేసేటటువంటి కార్యక్రమానికి కక్షతో ఈ కార్యక్రమం తీసుకున్నది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కళ్ళ కట్టినట్టు కనబడేటటువంటి అంశం అన్నమాట. కాబట్టి ఎందుకంటే మళ్ళీ ఆగస్టు 3వ తారీఖు నెల్లూరు జిల్లా వెళ్ళాలి అని చెప్పని కూడా ఒక ఆలోచన చేసుకున్నారు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ దశలోనే మనం ఆపకపోతే రాను రాను ఒక ప్రభంజనంలాగా మారి, ఎందుకనంటే ఒక పక్క ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సరిగా పనిచేయట్లేదు, ఎమ్మెల్యేలు గ్రాఫ్ సరిగా లేదని వస్తుంది. ఈ రోజు చూసాం మనం మంత్రుల యొక్క పనితీరు బేలతనంగా ఉన్నది అని చెప్పని, అలాగే అధికారులు ఎవరు కూడా కొంతమంది ఏమో డిప్రెషన్ మీద పైకి పోతున్నారు, కొంతమంది ఏమో సరిగా పని చేయట్లేదు, వాళ్ళు ఇష్టానుసారం పనిచేస్తున్నారు అని చెప్పని వస్తుంది. ఇలాంటి సందర్భంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ర్యాలీ అయితే రాబోయే రోజుల్లో ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటి అనేది, ఎందుకంటే ఈ మధ్య నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక విలేకరు అడిగారు, ఏంటంటే మీకన్నా జనాలు ఎక్కువ వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలంతా ర్యాలీ అవుతున్నారంటే ఎలక్షన్లు అప్పుడు కదా, ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది, చూసుకుందాం అప్పుడు ఏం చేయాలని అనే అంశాన్ని కూడా ఒకటి ప్రస్తావించడం జరిగింది. అంటే ఏంటి, ఈ లోపు అందరినీ కూడా కేసుల్లో ఇరికించి కట్టడి చేసి జైలు పాలు చేసి ఇబ్బందులు పెట్టి బాధలు పెట్టి భయపెట్టి ఈ పార్టీని నిర్వీర్యం చేయాలి అని చెప్పని ఒక కుట్ర కోణం అనేది ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటున్నామంటే ఆయన నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ సంబంధం లేకపోయినప్పటికీ కూడా కేసు నమోదు చేశారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఏదో అన్నారు అని చెప్పని ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఒక పక్క ఒక కేసులో సుప్రీంకోర్టు దీంట్లో లేకపోతే లోయర్ కోర్టు దీంట్లో ఎస్సీ అట్రాసిటీ కేసు ఏ రకంగా అట్రాక్ట్ అవుతుంది అని చెప్పని లోయర్ లెవెల్లోనే దాన్ని తొలగిస్తే మళ్ళీ అదే తప్పు, మళ్ళీ పోలీస్ యంత్రాంగం మళ్ళీ అదే తప్పు చేసేటటువంటి కార్యక్రమం తీసుకుంటుంది. అంటే ఎక్కడా కూడా ఏ సందర్భంలోనూ కూడా వెరవట్లేదు. ప్రజలేమనుకుంటున్నారో, ప్రపంచం ఏమనుకుంటుందో, మనం తప్పు చేస్తున్నామా కరెక్ట్ చేస్తున్నామా అని చెప్పని ఒక్క నిమిషం కూడా ఆలోచించుకునేటటువంటి పరిస్థితి అయితే లేదు, స్పష్టంగా కనబడుతుంది. ఈ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలన్నీ కూడా పరిష్కరించాల్సిన న్యాయస్థానమే. న్యాయస్థానం తలుపు తట్టాము ఆల్రెడీ. ఇప్పటికే కొన్ని సందర్భాల్లో ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పులు ఇచ్చాయి. ఆ తీర్పులు అయినప్పటికీ కూడా ప్రభుత్వం సరైన దారిలో వెళ్ళలేదు అని చెప్పి మనం స్పష్టంగా అర్థమవుతుంది. చివరికి టీవీలో అభ్యంతరకర వ్యాఖ్యలు ఎవరు చేసినా మాకు సంబంధం లేదని ప్రకటించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా నేను కూడా అదే 1-2 సార్లు చెప్పాల్సి వస్తూ ఉంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, కారు యాక్సిడెంట్ అయితే కారులో కూర్చున్న వాళ్ళ మీద కూడా కేసు పెట్టే ఇది కొత్త విషయమా, లేకపోతే గతంలో కూడా జరిగిందంటారా?
సార్ ఇప్పుడు గతంలో మా ప్రభుత్వంలో ఈ రోజు మా మీద కేసులు నమోదు చేసినటువంటి ప్రభుత్వ అధినేత కందుకూరులో తొక్కిసలాటలో జరిగిపోతే మేమేమైనా కేసు పెట్టామా? గుంటూరులో చీరల పంపిణీలో చనిపోతే మేమేమైనా కేసు పెట్టామా? లేకపోతే పుష్కరాల్లో సరే ఇక వాళ్ళ ప్రభుత్వం ఉంది, అప్పుడు మా ప్రభుత్వంలోనే 2 ప్రధానమైనటువంటి ఇన్సిడెంట్లు తీసుకోండి. కందుకూరులో ఒక ఇరుకు సందులో తీసుకెళ్లి అక్కడ పెట్టినటువంటి సందర్భంలో మరణాలు సంభవించినాయి. గుంటూరులో చీరల పంపిణీలో సంభవించినాయి. ఇలాంటి సందర్భాల్లో మా ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించింది అని వాళ్ళు ఒక్కొక్కసారి క్వశ్చన్ చేసుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారి టూర్లో నిన్న ఎక్కడో సోషల్ మీడియాలో చూసాం. ఆయన వెళ్తున్నటువంటి సందర్భంలో కూడా ఒక చోట ఎక్కడో యాక్సిడెంట్ అయినట్టుగా చనిపోయినట్టుగా చూసాం. ఏ రోజైనా కేసు పెట్టారా? అది కూడా డ్రైవర్ మీద ఒకవేళ వాస్తవం అయితే నిజం నిరూపించినట్టుగా తెలిస్తే ఆ డ్రైవర్ మీద కేసు పెడతారు. అది కాకుండా కారులో ప్రయాణం చేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి మీద లేకపోతే మంత్రుల మీద సంబంధం లేనటువంటి వాళ్ళ మీద కేసు నమోదు చేస్తున్నారంటే ఈ టూరు ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా కాలు బయట పెడితే కేసు వస్తుంది అనే భావన రావాలి అనే కార్యక్రమానికి ఈరోజు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంతే కదా, ప్రభుత్వము అలా ఆ రకమైనటువంటి ధోరణి చేస్తుందంటే ప్రజల యొక్క ఆదరణ చూసి భయపడుతున్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. రామ్నాథ్ గారు చెప్పండి, ఇది కొత్త ట్రెండ్, ఇది సమాజానికి మంచిదేనా, ప్రజాస్వామ్యానికి మంచిదేనా? ప్రతి చిన్న విషయం మీద కేసులు పెట్టడం, ప్రతి చిన్న విషయం మీద అరెస్టులు చేయటం, ఇప్పుడు తాజాగా ఏకంగా కారులో ప్రయాణిస్తున్న వాళ్ళ మీద కూడా కారు సంబంధించిందా కాదా అనేది పక్కన పెడితే కారులో ప్రయాణించే వాళ్ళ మీద కూడా కేసు పెడితే రేపు ఏదైనా బస్సు యాక్సిడెంట్ అయితే బస్సులో ఉన్న వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టే పరిస్థితి వస్తుందా? ఎట్లా ఇది ఏం అర్థం కాకుండా ఉంది? ఈ పరిణామ క్రమం మీద మీ విశ్లేషణ ఏమిటి? కొమ్మినేని గారు, ప్రభుత్వ వైఖరి ఎలా ఉందంటే, సరే ఈ రోజు ఎంతమంది మీద వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు, ఈ వారంలో ఎంతమంది పెట్టారు, ఏ జిల్లాలో పెట్టారు, ఏ పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా ఉన్నారు, ఏదంతా ఓ రిపోర్ట్ లాగా ఏదో ఇది ఎక్సర్సైజ్ లాగా చేస్తూ ఉన్నట్టుగా ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఇండైరెక్ట్ గా వీళ్ళు చెప్తూ ఉన్నది, మీకు ప్రజలు కావాలా, పర్యటనలు కావాలా, ప్రాణాలు కావాలా, తేల్చుకోండి అని ఏమైనా ఇండైరెక్ట్ గా చెప్తూ ఉన్నారా? ఈరోజు ఈనాడు పత్రికలోనే రాశారు కొమ్మినేని గారు, ఎంత దారుణం అంటే, డ్రైవర్ రమణారెడ్డి ఈయన ఎక్కడి నుండి వచ్చారు, ఎన్ని రోజుల నుండి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారు, అసలు ఏ బ్యాచ్ కానిస్టేబుల్ అన్న విషయం కూడా పోలీసు ఉన్నతాధికారులకు తెలియదని స్వయంగా ఈనాడు పత్రికలో రాశారు. అంటే పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే, ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి డ్రైవర్ ఎవరు, ఏ కానిస్టేబుల్, ఏ బ్యాచ్, అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర సెక్యూరిటీ ఎవరెవరు ఉన్నారనేది కూడా వీళ్ళు రివ్యూ చేయలేదు. ఈ ఏడాది కాలంలోనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. డ్రైవర్ రమణారెడ్డి ఎవరు అనేది గత ప్రభుత్వంలో అధికారులకి అందరికీ తెలిసి ఉంటుంది, కానీ ఈ ప్రభుత్వ అధికారులకు తెలిసినట్టుగా లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి దగ్గర డ్రైవర్ గా ఎవరున్నారు అనేది కూడా వీళ్ళు పోలీసులు రివ్యూ చేసుకోలేకపోయారు, కనుక్కోలేకపోయారు. ఇన్ని రోజులు అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి కావచ్చు, ఆయన భద్రతను కావచ్చు గాలికి వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర మాజీ ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, ఆయన దగ్గర ఎవరు భద్రతగా ఉన్నారు, ఎవరు డ్రైవర్లుగా ఉన్నారు అనేది మాకు సంబంధం లేని అంశం అని పోలీసులు వదిలేశారు. అంటే దీన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించి కనీసం రివ్యూలు కూడా వీళ్ళు చేయడం లేదు. అక్కడ ఏం జరుగుతోంది, ఆయనకి ఎలాంటి థ్రెట్ ఉంది అన్నది కూడా వీళ్ళు పరిశీలన చేయడం లేదు అధికారులు అన్నది ఈరోజు ఈనాడు రాసిన దాన్ని బట్టి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకొకటి, అసలు కారు మీదకి అలా యువకులు ఎలా ఎక్కుతారు కొమ్మినేని గారు? సరే కొందరైనా అంత వైసీపీ వాళ్ళు ఎక్కితే మేమేం చేయొచ్చు అని. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండరా, జనసేన పార్టీలో ఉండరా? పోలీసులు అంతా వదిలిపెడితే పవన్ కళ్యాణ్ కారు మీదకి ఎక్కే అభిమానులు ఉండరా? చంద్రబాబు నాయుడు గారి కారు మీదకి ఎక్కే అభిమానులు ఉండరా? ఆ పార్టీల్లో ఉంటారు కదా కొద్దిమంది అయినా. అలా ఎక్కకూడదనే కదా సెక్యూరిటీ పెట్టుకునేది. చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో, పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో జరగని ఉదంతాలు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎలా జరుగుతున్నాయి? వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, రేపు పొద్దున ఇంకొకరు కావచ్చు, నేరుగా వెళ్ళి ఒక మాజీ ముఖ్యమంత్రి కారు మీద ఎక్కుతూ ఉంటే పోలీసులు రోప్ పార్టీ ఏర్పాటు చేయకుండా వదిలేశారు కదా. అంటే వీళ్ళ ఉద్దేశం, మేము చెప్పినట్లు 100 మందిని తీసుకొని వస్తే మాత్రమే మీకు రోప్ పార్టీ ఇస్తాము, సెక్యూరిటీ కల్పిస్తాం, అంతకు మించి ఎవరు వచ్చినా సరే మాకు సంబంధం లేదు, వెళ్ళి పక్కన రోడ్డు పక్కన నిలబడతామని పోలీసులు చెప్పదలుచుకున్నారా? ఆ వెహికల్ మీదకి యువకులు ఎక్కారు, కనీసం వాళ్ళని అక్కడి నుండి పక్కకు పంపించే పోలీసులన్నా ఎవరైనా ఉన్నారా? వైసీపీ కార్యకర్తలు, నాయకులే వాళ్ళని పక్కకు తీసి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి భద్రతను పూర్తిగా గాలికి వదిలేశారు, పట్టించుకోవడం లేదన్నది చాలా క్లియర్ గా అర్థమవుతూనే ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంకైపోయినా ఏమైనా కొత్త చట్టం ఏమైనా ఏపీలో తెచ్చారా? ఓ వెహికల్లో వెళ్తుంటే డ్రైవర్ ఏదైనా యాక్సిడెంట్ చేస్తే, వీళ్ళు చెప్పినట్టు నిజంగా అది యాక్సిడెంట్ అయ్యి ఆ కారు కిందే పడినట్టు వీళ్ళు చెప్తున్నారు కాబట్టి అదే నిజమైనా కూడా, మరి ఆ కారులో ప్రయాణిస్తున్న మాజీ ముఖ్యమంత్రి మీద మాజీ మంత్రులు పేర్ని నాని కావచ్చు, రజనీ గారు కావచ్చు, ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, పిఏ కేఎన్ఆర్ కావచ్చు, వీళ్ళందరి మీద కేసులు ఎలా పెట్టారు? ఎందుకు పెట్టారు? అంటే వీళ్ళు ఏమన్నా తొక్కించేసి వెళ్ళిపోనేమని చెప్పారా?
ఇంకో విషయం కూడా చెప్తున్నారు, ఆయన ఏఆర్ కానిస్టేబుల్ కాబట్టి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, మేము చెప్పినట్లు వాంగ్మూలం ఇస్తే ప్రమోషన్ ఇస్తాం, ఇంక్రిమెంట్ ఇస్తామని కూడా చెప్పారని ఒక పత్రికలో రాశారు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి చూశారు మొత్తం, కానీ తొక్కించేసే ముందుకు వెళ్ళిపో అని చెప్పారు అని ఏమైనా చెప్పించాలనుకుంటున్నారా? అసలు అక్కడ వాళ్ళు చెప్తున్నట్లు నిజంగానే అదే దృశ్యాలు అవన్నీ నిజమే అయినప్పటికీ కూడా ఆ ఇన్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి చూడలేదు. ఆయన అటువైపు అందరికీ దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకా ఈనాళ్ళు ఆంధ్రప్రదేశ్ పత్రికలు ఏం రాస్తారు, జగన్మోహన్ రెడ్డి చూశారు అయినా కూడా ఆపకుండా ముందుకు తీసుకెళ్లారని చెప్తారు. అంటే వీళ్ళే ఒక తీర్పు ఇచ్చేస్తూ ఉన్నారు. నిన్నటి వరకు అక్కడ ఏం జరిగింది అన్నది పోలీస్ ఆఫీసర్లకి తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి చూసేశాడు, కానీ ఫోన్ ఇచ్చేసే అన్నారు, అలాగే తొక్కుకుంటూ పోయారు, ఆ తర్వాత పక్కకు లాగేశారు, ఇలా రాస్తూ ఉన్నారంటే వీళ్ళే ముందే ఒక జడ్జిమెంట్ ఇచ్చేస్తూ ఉన్నారు. ఏంటి అప్పుడే ఎంత దూరం వెళ్ళిపోయారంటే ఈ సెక్షన్ లో కింద యావజ్జీవం ఖైదు పడుతుందని ఒకరు, 5 నుంచి 10 ఏళ్ల శిక్ష పడే రకమని ఇంకోరు అంటున్నారు. అంటే కోర్టుల్లో కాస్త జడ్జిలకి ఇంకా ఆలోచన శక్తి ఉంది కాబట్టి సరిపోయింది, లేకుండా యాంత్రికంగా ఈ సెక్షన్ పెడితే ఇన్నేళ్ళు జైలు శిక్ష వేయాలి అనుకుంటే నిజంగానే వీళ్ళు యావజ్జీవ ఖైదు కూడా వేయించేవాళ్ళు. ఇప్పుడు జడ్జిలకైనా తెలుస్తుంది కదా, జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నారు, డ్రైవర్ ఒకవేళ చేశారే అనుకుందాం యాక్సిడెంట్, అది మాజీ ముఖ్యమంత్రికి ఎలా వర్తిస్తుంది? అంటే కారులో ఇప్పుడు బస్సు యాక్సిడెంట్ జరుగుతుంది అంటే ప్రయాణికుల మీద అందరి మీద కేసులు పెట్టేస్తారా? అంటే వీళ్ళంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం, ఈయన చూశాడు కానీ తొక్కించేసుకొని వెళ్ళిపోయారు అన్న ఒక ఇంప్రెషన్ కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు వీళ్ళు ఏం ఇండికేషన్స్ ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎవరైనా వెళ్ళిపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి అడుగు దూరం వరకు వెళ్ళిపోవచ్చు, ఎలాంటి సెక్యూరిటీ అడ్డంకులు ఉండవు అని పదే పదే చూపెడుతున్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా ఉంటారు సంఘ విద్రోహక శక్తులు చాలా మంది ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు అంటే గిట్టని వాళ్ళు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు అంటే గిట్టని వాళ్ళు ఉంటారు, జగన్మోహన్ రెడ్డి అంటే గిట్టని వాళ్ళు ఉంటారు, ఏమైనా చేసైనా సరే జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేయాలనుకునే వాళ్ళు ఉంటారు, చంద్రబాబు గారి విషయంలో ఉంటారు, పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మీరు ఎలాంటి ఇండికేషన్స్ ఇస్తున్నారు? మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి కార్ దగ్గరకు, జగన్మోహన్ రెడ్డికి అడుగు దూరం వరకు వెళ్ళొచ్చు, ఎవరు అడ్డుకోరు, పోలీసులే ఉండాలని మీరు పదే పదే ప్రూవ్ చేస్తున్నారు కదా. ఇదేనా ఒక మాజీ ముఖ్యమంత్రికి కల్పించాల్సిన రక్షణ? పైగా జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర నిన్న తాటికాయలు వేశారు, అంతకుముందు ఫైర్ నిప్పు పెట్టారు. అంటే ఏంటి వీళ్ళంతా ఏం ఇండికేషన్స్ ఇస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డిని ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక అవహేళన చేసినట్టు, ఆయనకి ఎలాంటి సెక్యూరిటీ ఉండదు, ఎవరైనా వెళ్ళిపోయి ఏమైనా చేసేయచ్చు, మిమ్మల్ని ఎవ్వరూ అడ్డుకోరు అని సంఘ విద్రోహక శక్తులకి ఇండైరెక్ట్ గా ప్రభుత్వము పోలీసులే మెసేజ్ ఇస్తూ ఉన్నారు. అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్తే రోప్ పార్టీ ఎందుకు ఏర్పాటు చేయలేదు, దానికి సమాధానం చెప్పాలి కదా పోలీస్ డిపార్ట్మెంట్, దానికి చెప్పడం లేదు. అసలు రోప్ పార్టీని ఏర్పాటు చేసి ఉంటే ఆ యాక్సిడెంట్ జరగదు కదా, ఒకవేళ జరిగి ఉంటే అదే నిజమైతే దానికి బాధ్యులు ఎవరు? పోలీసులే కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కనీసం రోప్ పార్టీ ఏర్పాటు చేయకుండా చుట్టూ ఒక 10 మంది పోలీసుల్ని పెట్టుకోకుండా నేరుగా కార్ల మీదకి ఎక్కి దుంకుతూ ఉంటే, ఎగురుతూ ఉంటే, చివరకు వైసీపీ నాయకులు కార్యకర్తలే సముదాయించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటే పోలీసులు ఒక మాజీ ముఖ్యమంత్రి భద్రతను ఇంత గాలికి వదిలేసి మళ్ళీ ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారంటే పోలీసులు నిజంగా ఆలోచన చేసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా వెళ్తుంది. సరే ఈ రోజు ఇట్లా చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రభుత్వ పెద్దలు కూడా ఇలాగే అప్లై చేస్తే వాళ్ళు రోడ్డు మీదకి రాగలుగుతారా అని ఒక చర్చ ఉంది. కానీ ప్రభుత్వ పెద్దల వైఖరి చూస్తూ ఉంటే భవిష్యత్తులో మనం ర్యాలీలు చేస్తామా, పర్యటనలు చేస్తామా, పరామర్శం చేస్తామా సంబంధం లేదు, ఈ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి రాకూడదు, జగన్మోహన్ రెడ్డి అంటే 1000 మంది కనిపించకూడదు, ఎవరైనా కనిపిస్తే ప్రతి ఒక్కరూ భయపడాలి, జగన్మోహన్ రెడ్డి పర్యటనకి వెళ్తే ఏ దిశలో వచ్చి మా మీద కూడా కేసులు పడుతుందో అని ప్యానిక్ అయిపోవాలి ప్రతి ఒక్కరు. చివరకు ఆటోలు ఎవరైనా ఆటోలు రావాలి అనుకుంటే ఆటోమేటిక్ ఆటోల్ని మాట్లాడుకోనో ఏదైనా వెహికల్ మాట్లాడుకునే వస్తారు, వాళ్ళని కూడా ముందస్తుగానే బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చెప్తున్నారు. మీరు ఆటోలు పెడితే కేసు పెడతాం, మీరు వెహికల్ పెడితే కేసు పెడతామని. అంటే ఇంత టెర్రరైజ్ చేయాల్సిన అవసరం ఏముంది ఒక మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్తూ ఉంటే? సరే ఈ పర్యటనలో ఇప్పుడు ఏమైనా కొత్తనా అంటే 2009 నుండి జరుగుతున్నాయి, 1000 మంది వస్తూనే ఉన్నారు, ఏ రోజు జరగని ఘటనలు ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి ఒక చోటుకి వెళ్తే ఏదన్నా చిన్న పొరపాటు జరిగినా సరే మీడియా బలంతో దాన్నే విపరీతంగా ప్రచారం చేస్తూ అసలు విషయాలు, ఈ రైతుల పరామర్శకు వెళ్ళారా, ఇంకోరు పరామర్శకు వెళ్ళారా, ఆ సంబంధం లేకుండా ఇష్యూ మొత్తం జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉంటే ఏదో జరిగిపోతుంది అన్న ఒక వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వ పెద్దలు చేస్తూ ఉన్నారు. పోలీసులు కూడా ఆలోచించుకోవాలి. అసలు కారులో వెళ్తూ ఉంటే ఒకవేళ యాక్సిడెంట్ అయినా కూడా మాజీ ముఖ్యమంత్రి మీద, మాజీ మంత్రుల మీద, ఎంపీ మీద కేసులు పెట్టడం ఏంటి? అంటే మా ఇష్టానికి చేస్తాము అన్న వైఖరి పోలీస్ వ్యవస్థ వెళ్తోంది. ఇది కరెక్ట్ కాదు కొమ్మినేని గారు. ఇది వాళ్ళకే దిక్కు లేకపోతే, ఒక మాజీ సీఎం, మాజీ మంత్రులు, ఎంపీగా ఉన్న వాళ్ళకే దిక్కు లేకపోతే ఏపీలో సామాన్యుల పరిస్థితి ఏమిటనే డౌట్ రాదా? పోలీసులు అడ్డం పెట్టుకుని మొత్తం రాజ్యం ఏలటం అనేది అన్ని వేళలా అన్ని రోజుల్లోనూ సాధ్యపడుతుందంటారా? గతంలో ఎమర్జెన్సీ కంటే ఘోరంగా చేయటం అనేది సాధ్యమేనా? మంచిదేనా? అసలు ప్రజాస్వామ్యం, ఆయన చాలా సీనియర్ నాయకుడు, ఆయన మీద ఇట్లాంటి మరీ ఎంత ఘోరంగా వెళ్తాడనే అపవాదు గతంలో లేదు, ఇప్పుడు ఎందుకు తెచ్చుకుంటున్నట్లు? అంటే ఇప్పుడు బలవంతుని కొడితే ఆటోమేటిక్ గా బలహీనలంతా భయపడి దాక్కుంటారు అన్నది పరిస్థితి.
ఏకంగా మాజీ ముఖ్యమంత్రి మీదే కేసు పెట్టినప్పుడు, మాజీ మంత్రుల మీద కేసు పెట్టినప్పుడు మేమెంత అని చెప్పి సామాన్య కార్యకర్తలంతా దడుచుకొని బయటకు వెళ్ళిపోతారు అన్నది ఒక ఉద్దేశం. ఇప్పుడు చరిత్ర నుండి పాఠాలు నేర్చుకుంటే చాలా నేర్చుకోవచ్చు, చాలా పద్ధతిగా ఉండొచ్చు కుమ్మనేని గారు. కానీ అధికారంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీడియా నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీని ముంచుతున్నదే సగం మీడియా అంతా ఎట్లా ప్రొజెక్ట్ చేస్తోంది. మన చేతుల్లో విపరీత 80% మీడియా ఉంది. దాదాపు మనం ఏది చెప్తే అదే ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఇగో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఇలా కేసులు పెట్టి ఇలా రకరకాలుగా ప్రచారం చేస్తుంటే అదే ప్రజలు నిజమని నమ్ముతూ ఉన్నారు. కాబట్టి మనకు విపరీతమైన మైలేజ్ వచ్చేస్తోంది అని చెప్పి మీడియా వాళ్ళు కవర్ చేస్తూ ఉండవచ్చు. దాన్ని ఆ ట్రాప్ లో ప్రభుత్వ పెద్దలు పడుతూ ఉన్నారు. సో దీని ఫలితం ఏంటి అనేది తప్పనిసరిగా చరిత్ర ఎన్నోసార్లు రుజువు చేసింది. పెద్ద వాళ్ళ చేతే కాలేదు. ఎమర్జెన్సీలు పెట్టిన వాళ్ళే ఆ తర్వాత ఏమయ్యారు. ఎక్కడైనా కూడా అణిచివేత మొదలైంది అంటే దాని ఫలితాలు ఇప్పటికీ కూడా నెగిటివ్ గానే ఉంటాయి. ఒక ప్రతిపక్షాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అంటే అది బలం కాదు, బలహీనత గారు. భయము బలహీనత కారణంగానే అణిచివేయాలి అనుకుంటారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నట్లు ప్రజలు విపరీతంగా తెలుగుదేశం పార్టీ పట్ల, కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డిని అసలు ఎవరూ పట్టించుకున్నప్పుడు వదిలేయచ్చు కదా. రోజు టార్గెట్లు పెట్టుకొని మరీ కేసులు పెట్టుకోవడం ఏంటి? ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒకటి దాడి చేయడం ఏంటి? ఎప్పుడో తెచ్చి బురద చల్లడం ఏంటి? ఇంత వ్యక్తిత్వ హననం చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ఇది ప్రభుత్వ పెద్దల బలహీనత, భయం, ఈ రెండు కలిసి ప్రతిపక్షాన్ని అణిచివేసేందుకు ఈ విధంగా ముందుకెళ్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని పర్యవసానాలు కూడా ఒకరోజు వాళ్ళకు కూడా ఎదురు కావచ్చు. రైట్. అయితే మీ జిల్లాలో పుట్టపర్తి డిఎస్పీ చిత్రహింసలు అంటూ ఒక వార్త వచ్చింది. మీడియా ఎదుట బాధితుడి ఆర్తనాదాలు, ఇదేంటిది? ఇవి కూడా దాంట్లో భాగమేనంటారా? పుట్టపర్తి ఏరియాలో ఇట్లా జరగటం ఈ మధ్య అనంతపురం జిల్లాలో మరీ ఎక్కువైపోతున్నట్లున్నాయి ఇట్లాంటి. మొన్న కుప్పంలోనేమో ఒక మహిళని కట్టేసిన వీడియో విపరీతమైనటువంటి వైరల్ అయింది. అసలు ఇవన్నీ మారవంటారా ఈ పరిస్థితులు? తర్వాత మీ భర్తలు జగన్ పర్యటనకు వెళ్ళారు, అందుకని ఉచిత టైలరింగ్ శిక్షణకు రావద్దని చెప్పి సత్తెనపల్లి దగ్గర చెప్తున్నారంట. ఆఫీసర్లు కూడా ఇట్లా చేయొచ్చు అంటారా? ఈ డిఎస్పీ గారు డిఎస్పీ గారి మీద ఆరోపణలు వచ్చినాయి కదా, దాని మీద కూడా ఏం చర్యలు కానీ ఇట్లాంటివి ఏమి ఉండవా? కనీసం విచారణ కానీ? ఇప్పుడు పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. మొన్న అక్కడ తెనాలిలో 3 యువకుల్ని విపరీతంగా కొట్టారు. వాళ్ళు ఏం చేశారు అని పక్కన పెడితే అలా నడి రోడ్డు మీద కొట్టడం తప్పు. కనీసం ప్రభుత్వ పెద్దలు, హోంమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, డీజీపీ కావచ్చు, అది జరగడం కరెక్ట్ కాదు, అలా చేయడం కరెక్ట్ కాదని ఒక మాట అనలేదు. పైగా మేము అలా ట్రీట్ చేయకపోతే ఎట్లా, పట్టకపోతే మాట వింటారా అని ఈ లైన్ తీసుకున్న తర్వాత ఇంకా మిగిలిన ఎస్ఐలు, సిఐలు, పోలీస్ అధికారులు అంతా ఏమనుకుంటారు? ప్రభుత్వ పెద్దలు మనకు అండగా ఉన్నారు, ఎవరినైనా తీసుకొని వచ్చి కొట్టేయచ్చు, దానివల్ల మనకి ఇబ్బంది లేదనేది వచ్చినప్పుడే ఇంకా ఇలాంటి జరుగుతూ ఉంటాయి. ఆ పోలీస్ అధికారి అనంతపురం జిల్లా పుట్టపర్తికి సంబంధించిన ఆ అధికారి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్కి సంబంధించి ఆ రోజు ఏర్పాట్ల బాధ్యతలు కూడా చూశారంట ఆయనే. మరి ఆ రోజు మొత్తం చేతులు ఎత్తేసి హెలికాప్టర్ మీద కూడా కార్యకర్తలు అందరూ పోయి పడేలా చేశారు. అంటే వీళ్ళంతా ఏ ఉద్దేశాలతో చేస్తున్నారు అంటే ప్రభుత్వ పెద్దల మెప్పు కోసమే చేస్తున్నారని అతను మీడియా సమావేశం మీదే చెప్తున్నాడు. 4 రోజుల క్రితమే తీసుకొని వచ్చి నన్ను విపరీతంగా కొట్టారు అని. అంటే హైకోర్టే చెప్పింది. ఏంటి మీరు అరెస్ట్ చేసేది ఒక రోజు, 2-3 రోజుల తర్వాత కోర్టులో ప్రవేశపెడుతున్నారు. సీసీ ఫుటేజ్ అడిగితే కోర్టులు కట్ చేశాయి, షార్ట్ సర్క్యూట్ జరిగిందని కథలు చెప్తున్నారు. డీజీపీని కోర్టుకు పిలిపించాల్సి ఉంటుందని పలుమార్లు హెచ్చరించినా కూడా ఎక్కడ మారడం లేదు. అంటే న్యాయ వ్యవస్థను కూడా వీళ్ళు లెక్క చేసే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో వ్యవస్థలు లేవు అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ఇది ఇంకా పెరిగితే ఒకరోజు అమాయకులు కూడా, పోలీసులు, ప్రభుత్వము, మీడియా అంతా కలిసిపోయిన తర్వాత ఒక అతి సామాన్యుడిని, అమాయకుడిని కూడా ఇగో ఇతడు నేరస్తుడు అందుకే కొట్టామని కూడా చెప్పగలుగుతారు. ఇప్పుడు మీడియా, ప్రభుత్వం, పోలీసులు అందరూ కలిసిన తర్వాత ఇంకెవరు అడ్డుకుంటారు? చాలా దురదృష్టకరం. అట్లా ఇప్పుడు ప్రభుత్వం అన్నది సత్యానికి అనుగుణంగా ఉండాలి, పోలీసు వ్యవస్థ అన్నది న్యాయానికి అనుగుణంగా ఉండాలి, మీడియా అన్నది వాస్తవాలు రాయాలి, ప్రభుత్వాల్లో జరిగే తప్పులు ఎంచి చూడాలి. కానీ విచిత్రంగా ప్రతిపక్షం మీదే పడే కార్యక్రమంలో ఉన్నారు వీళ్ళంతా. అంటే ఇప్పుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే తప్పు, ఈ చట్టాలు పోలీసులు విచారించాలి, దర్యాప్తు చేయాలి, కోర్టులు శిక్షించాలన్న ఫార్మేటే తప్పు, పోలీసులే కొట్టాలి, పోలీసులే అక్కడికక్కడే ట్రీట్మెంట్ ఇచ్చేయాలి అన్నది ఈ రోజు నడుస్తున్న ఉదంతం. కానీ ఆ రోజు వాళ్ళేం అమాయకులు కాదు, ఎంతో పరిశీలన చేసి లోతుగా పోలీసుల చేతుల్లోనే శిక్షలను అమలు చేసే పని కూడా పెడితే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టే పెట్టలేదు. కానీ ఈ రోజు మాత్రం పోలీసులు, అదే మీడియా, పోలీసులు, ప్రభుత్వం అంతా ఏకమైనప్పుడు ఎవరి మీద అయినా సరే ఏదో ఒక బురద జల్లేసి నేరస్తుడు, ఇతను ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని తీసుకెళ్లి కొట్టి లోపలేసినా కూడా దిక్కులేని పరిస్థితి వస్తుందని ఆ రోజు రాజ్యాంగంలో శిక్షలు వేయాల్సింది, శిక్షించాల్సింది 2 పక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టులు అని పెట్టారు. కానీ ఈ రోజు అక్కడ అలా ఏం కనిపించడం లేదు. మేమే శిక్షలు కూడా అమలు చేస్తాం డైరెక్ట్ గా చెప్తున్నారు. ఒక కేసులో పెట్టి అరెస్ట్ చేస్తాము, బెయిల్ వస్తుందా, మళ్ళీ ఇంకో కేసులో పెట్టేస్తాము.
అంటే వాళ్ళు తప్పు చేశారో లేకుండా తేలక ముందే 6 నెలల సంవత్సరం పాటు లోపల వేసేస్తాం అంటున్నారు. ఇంకా కోర్టుల ప్రమేయం ఎక్కడుంది కొమ్మినేని గారు? ఇలా చేసుకుంటే వెళ్తే ఇంకా కోర్టుల వ్యవస్థ ఎందుకు, న్యాయ వ్యవస్థ ఎందుకు? మొత్తానికైతే చాలా దురదృష్టకరమైన పరిణామాలు అయితే నడుస్తున్నాయి ఏపీలో. పరిస్థితి ఏం బాగలేదనిపిస్తూ ఉంది. ఇక మొన్న జరిగిన యోగాకు సంబంధించి ప్రైమ్ మినిస్టర్ గారు రావటం, అంతా పాల్గొనటం అంతా బ్రహ్మాండంగానే ఉంది. కానీ బట్ జరిగిన తీరు, ఖర్చు పెట్టిన వైనం మీద విమర్శలు వస్తూ ఉన్నాయి. పైగా పిల్లల్ని అర్ధరాత్రి గాడే లేపుకొచ్చారని, అట్లా తీసుకొచ్చి అర్ధరాత్రి 12 గంటలకే బస్సులో తరలించారని, అట్లాగే వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించలేదని, ఇట్లాంటివన్నీ కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే దీని మీద ఒక మీడియా ప్రతినిధి అడిగితే కూడా ఆయనకి ముఖ్యమంత్రి గారికి కాస్త అసహనం కలిగిందనే వార్తలు వచ్చాయి. అయితే దీనికి ఋషికొండకి పోలికి పెడతారని కూడా ఆయన ప్రశ్నించారు. విష్ణు గారు చెప్పండి, ఏమిటి యోగాంధ్ర అన్నది సక్సెస్ఫుల్గా జరిగినట్లేనా? మరి పిల్లల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ద్వారా మొత్తం యోగా తోటే గేమ్ చేంజర్ అయిపోతుందని చంద్రబాబు గారు అన్నట్టుగా నేను విన్నాను. ఏమిటి ఈ యోగా, దీని మీద జరిగినటువంటి దాని మీద మనం యోగాని వ్యతిరేకించక్కర్లేదు. ప్రైమ్ మినిస్టర్ గారు రావడాన్ని, చంద్రబాబు గారు తదితరులు పార్టిసిపేట్ చేయడాన్ని మనం ఏమి ఆక్షేపించక్కర్లేదు, మంచిదే, సంతోషమే. కానీ అందుకోసం అని చెప్పి, రికార్డుల కోసం అని చెప్పి ఈ రకమైన పరిణామాలు అవసరమా అన్నదే చర్చ. విష్ణు గారు సరే, ఇప్పుడు యోగా గురించి ఎవరు కూడా డిఫర్ అవ్వట్లేదు. ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి రావడము, ఆయన ఎంచుకోవడము, వీళ్ళు ఒప్పుకోవడము, దాన్ని కూడా ఎవరు డిఫర్ అవ్వట్లేదు. కానీ చేసినటువంటి విధానం కానీ, అక్కడ జరిగినటువంటి సంఘటనలు కానీ అందరూ కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక చోటకి లక్షల మంది పిల్లల్ని, పెద్దవాళ్ళని, వాళ్ళని అందరినీ తరలిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. మనం చూసాం కదా, యోగా తర్వాత ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళ యొక్క మనోభావాలు ఏ రకంగా ఉన్నాయో, ఎంతసేపు తీసుకొచ్చి పెట్టారో, ఆహారం దొరకనటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి పరిస్థితులు. ఎందుకు మనం అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉంది? ఒకవేళ పెట్టినప్పటికీ కూడా అధికార యంత్రాంగం నుంచి వారం 10 రోజుల నుంచి మంత్రులు, అలాగే సీఎం గారు, డిప్యూటీ సీఎం, మొత్తం అందరూ కూడా పోయి రివ్యూల మీద రివ్యూలు చేశారు. చేసినప్పటికీ కూడా ప్రభుత్వము ముందస్తుగా ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి అని చెప్పని అనుకున్నవి చేసినప్పటికీ కూడా ఎందుకని ఇబ్బందులు ఎదురైనాయని ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అక్కడ జరిగినటువంటి ఖర్చు, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో అప్పులతో ప్రభుత్వం నడుస్తున్నటువంటి తరుణంలో మైనింగ్కి సంబంధించినటువంటి దాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేనటువంటి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమం మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టచ్చా అనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. దీనికి సంబంధించి మనం ఏ రకంగా అక్కడ ఎవరో కొంచెం క్వశ్చన్ చేసి వారు కూడా సీరియస్ అయ్యారంట. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే పైనటువంటి ఋషికొండను కట్టి అది ఎలా ఒక మాన్యుమెంట్ కింద, ఒక ప్రామాణికం కింద ఎవరొచ్చినా కూడా గొప్పగా కనపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉండేటట్టుగా చేయడం జరిగింది. ఈ రోజు ఇప్పుడు మనం సర్టిఫికేట్ కోసమో, గొప్పల కోసమో, ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇచ్చింది కేంద్రానికి, యోగాకి అని చెప్పుకోవడం కోసం మనం ఒక కార్యక్రమం చేశాం. ఆ కార్యక్రమం చేసినప్పుడు డబ్బులు ఎంత ఖర్చు అయినాయి, రీజనబుల్ ఖర్చా, అవసరమైన ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి మనకుందా లేదా అనేది ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మనం పదే చెప్పాల్సినటువంటి, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సినటువంటి అంశం 100% ఉంది. ఆర్థిక క్రమశిక్షణ లోపించి ఎవరన్నా అడిగితే క్వశ్చన్ చేస్తే ఎదురుదాడి చేసి, ఎదురు క్వశ్చన్లు వేసి వాళ్ళ మీద అసహనం ప్రదర్శించేటటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ వచ్చింది. కాబట్టి ఇలాంటి ఈవెంట్లు చేసే ముందు మనం ఈ సందర్భంలో మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలే ఇచ్చినటువంటి పార్లమెంట్ సభ్యుల మీద నిలబడి ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఆ పార్లమెంట్ సభ్యులు కేంద్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలవరం విషయంలో కానివ్వండి, లేకపోతే అమరావతి అప్పు కాకుండా గ్రాంట్ కింద తీసుకురావడంలో కానివ్వండి, రైతాంగానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధరల్లో మన స్వల్పమైనటువంటి పెరుగుదలలే ఉన్నాయి తప్ప రైతులకు కావాల్సిన విధంగా చేయడంలో కానివ్వండి, కేంద్రము ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క రిస్క్లోకి ఎక్కడొచ్చింది, ఎక్కడ మేమున్నామని భరోసానిచ్చింది. అమరావతికి వచ్చినప్పుడేమో చాక్లెట్ ఇచ్చి
అక్కడేమో నిధులు ఖర్చు పెట్టించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కేంద్రం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏంటి అనేది కూడా ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పరిశీలించుకుంటున్నారు. కాబట్టి కేంద్రము ఆంధ్రప్రదేశ్ మోడీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల రిస్క్లోకి రావాల్సినటువంటి అవసరం 100% ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క తీర్పు పార్లమెంట్ సభ్యుల మూలంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పదే పదే మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి దాని మీద ఒక నిర్ణయం చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్తా ఉన్నాం. రైట్. రామ్నాథ్ గారు చెప్పండి, యోగాతో మొత్తం గేమ్ చేంజర్ అయిపోయినట్లయినా 300 కోట్లు సరే అవసరమైన మేర ఖర్చు పెట్టడం తప్పు కాదు, కానీ బట్ ఎక్కువగా ఖర్చు అయింది అనేది ఒక విమర్శ. అయితే దానికి ఋషికొండ బిల్డింగ్కి పోలికి పెట్టడం వీటి మీద ఆయన మాట్లాడిన తీరు కానీ కొంచెం అసహనానికి గురవటానికి అవసరం ఉందా? దీన్ని సమర్థించుకునే పిల్లల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టవలసిన అవసరం ఉందా అన్నది చర్చ. మీరేమంటారు? కొమ్మినేని గారు, ఋషికొండ భవనాలు అన్నవి జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తి కాదు, ఆయన సొంతంగా కట్టుకునే ఇల్లు. పర్సనల్ ప్రచారం చేస్తారేంటి వాళ్ళు? ఇంకా వాళ్ళు అది చెప్తున్నారు, అలాగే చేస్తూ ఉన్నారు. మరి దురదృష్టం. 2, అవి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తులు అయితే ఇప్పటికి ఆయన స్వాధీనం చేసుకోవాలి కదా, లేదు. ఇది ఫస్ట్ పాయింట్ ఏంటంటే అది గవర్నమెంట్ కి సంబంధించిన కన్స్ట్రక్షన్. ఇంకోటి ఏంటి, ఏదో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉండడానికి మాత్రమే అనువుగా కట్టుకున్నారు అంటున్నారు. అది తప్పు. అక్కడ పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ హాల్ కూడా నిర్మించారు. అంటే ఒక పరిపాలన కూడా అక్కడ నుండి నడపచ్చు. సరే, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటి, మొన్న గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కొందరు మంత్రులే అభిప్రాయపడ్డారు, సార్ నిర్మాణాలు బాగున్నాయి, దాన్ని మనం ఏ మ్యారేజ్లకు వివాహాలకి చేసుకునేందుకు ఇలా కళ్యాణ మండపం లాగా అలా ఇస్తే మంచి ఆదాయం వస్తుంది సార్ అని చెప్పి రకరకాల ప్రతిపాదనలు పెడితే చూద్దాం ఆలోచిద్దాం అన్నారు. కానీ 1 year అయింది, ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఎందుకు తీసుకోవడం లేదు అంటే మంత్రులు చెప్పినట్లు లేకుంటే ఇతరులు ప్రపోజ్ చేస్తూ ఉన్నట్టు దాన్ని ఏదో ఒక పర్పస్ మీద వాడడం మొదలు పెడితే చాలా అద్భుతమైన కట్టడాలు, దాంట్లో అనుమానం ఏం లేదు. వివాహాలకు లాంటి అవకాశం ఇస్తే కోట్ల రూపాయలు చెల్లించైనా అక్కడ వివాహాలు చేసుకోవడానికి చాలా ప్రెస్టీజియస్ గా చాలా మంది ముందుకు వస్తారు, ఆదాయం వస్తుంది. అలా ఆదాయం వచ్చి మొదలైతే జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ తీసుకున్న నిర్ణయం అనేది సక్సెస్, ఆదాయం కూడా వస్తుంది, చాలా అద్భుతమైన కట్టడం అని పేరు వస్తుందని చెప్పి దాన్ని అక్కడ ఎక్కడ వాడకుండా, దాన్ని ఏటికి వాడకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి సొంతానికి కట్టుకున్నాడు అని ఒక బ్యాడ్ నేమ్ తేవడానికి, ఓ బురద చల్లడానికి ఆ కట్టడాన్ని వాడుతూ ఉన్నారు. లేదు, ఏమాత్రం వాడుకోవాలనుకున్నా వాడుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలా వాడుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పేసి దాన్ని అలా నిర్దాక్షిణ్యంగా దారుణంగా వదిలేశారు. ప్రభుత్వం అలా చేయకూడదు. దానికి తోడు దానికి యోగాకి పోలిక పెట్టడం కూడా కరెక్ట్ కాదు. యోగాని మనం ఎక్కడ తక్కువ చేయము, ప్రమోట్ చేయాల్సిందే, మంచిదే. కానీ మన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అలా 100 కోట్లు పెట్టి ఈవెంట్ చేయవచ్చా లేదా అన్నది ఒక పాయింట్. కాకపోతే ఏంటంటే ఎవరైనా దీని మీద 100 కోట్లు పెట్టారు, ఇలా చేయడం కరెక్టా ఈ ఆర్థిక పరిస్థితులు అని ప్రశ్నిస్తే వాళ్ళందరినీ మళ్ళీ యోగాకు వ్యతిరేకం, వీళ్ళు దుర్మార్గులు అని కూడా ప్రచారం చేస్తారని చెప్పి చాలా మంది ఇంకా తెలిసి కూడా అయ్యేది అయిపోయిందని చెప్పి సైలెంట్ గా ఉన్నారు. 2, ఋషికొండ భవనాలు అనేది పర్మనెంట్ స్ట్రక్చర్స్, అవి వాడుకుంటే ఆదాయం వస్తుంది. ఏది మొత్తం అంతా ఎంత వీళ్ళు చెప్తున్న దాని పట్లే 400 కోట్లతో కట్టారు. ఆ 400 కోట్లు ఎక్కడ పోవు, ఎప్పటికైనా అదంతా బాగానే ఉంటుంది. మరి ఇక్కడ 100 కోట్లు ఖర్చు పెట్టి యోగా ప్రోగ్రామ్ నిర్వహించారు కదా, వాళ్ళే పోలిక పెడుతున్నారు కాబట్టి మనం మాట్లాడుకోవాలి. కొమ్మినేని గారు యోగానే వ్యతిరేకించడం లేదు, వాళ్ళే దానికి పోలిక పెడుతున్నారు కాబట్టి అది పర్మనెంట్ స్ట్రక్చర్, అది ఆస్తిగా నిలబడి ఉంది. మరి ఇక్కడ కార్యక్రమానికి సంబంధించి నిలబడ్డాయా, ఏదన్నా ఉందా? లాస్ట్కు మ్యాట్ల కోసం ప్రజలందరూ కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అల్లూరు జిల్లా నుంచి 25,000 మందిని ముందు రోజు చిన్న పిల్లలు, ఏది 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి చదువుతున్న పిల్లల్ని బస్సుల్లో వేసుకొని వచ్చి అక్కడ గ్రౌండ్ లో వదిలేశారు. మధ్యాహ్నం 12 గంటల నుండి వదిలేసి సరిగా ఆహారం కూడా లేకుండా 3 గంటలకు అని చెప్పి 4:30 తర్వాత ఆ ప్రోగ్రాం పెట్టేసి వన్స్ గిన్నీస్ రికార్డులోకి ఎక్కేసింది అనగానే ఆ పిల్లల్ని వదిలేశారు. ఎంత అవమానం కొమ్మినేని గారు. అక్కడ నైట్ అయింది, రాత్రి 12 వరకు కూడా పూర్తి స్థాయిలో భోజనాలు అందక 1000 మంది విద్యార్థులు తోసుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ ఎంత రష్ ఉంది. అక్కడ ఏదైనా జరిగితే ఎవరు దానికి బాధ్యత? అంటే కేవలం ప్రభుత్వం రికార్డుల కోసం పనిచేయవచ్చా? ఒక బాధ్యత తీసుకున్న తర్వాత మిమ్మల్ని నమ్మి ఆ పిల్లలంతా అక్కడికి వచ్చిన తర్వాత, పెద్దవాళ్ళు అయితే ఇంకో విషయం, చిన్న పిల్లల విషయంలో కూడా అంత కేర్లెస్ గా వాళ్ళని గాలికి వదిలేసి పైగా గ్రౌండ్ లోనే అక్కడే అంత పడుకోబెట్టేసి మళ్ళా ఉదయం 4 గంటలకే పిల్లల్ని లేపి తీసుకెళ్లే పరిస్థితి ఉంటే మనం పిల్లల్ని ఎలా చూస్తున్నాం? ఒక ఈవెంట్ లో వాళ్ళని ఒక మెటీరియల్ లా చూస్తున్నామా, లేకుంటే వాళ్ళని మనుషుల్లా చూస్తున్నామా అన్నది ఆలోచన చేసుకోవాలి. సుబ్రహ్మణ్యం స్వామి గారు అయితే ఇది పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘన, దీన్ని కోర్టుకు కూడా వెళ్తానని ఆయన చెప్తున్నారు. కోర్టుకు వెళ్తే ఏం సమాధానం చెప్తారు? అంతమంది 25,000 మంది పిల్లల్ని ఎందుకు తీసుకొని వచ్చారు? తీసుకొని వచ్చిన తర్వాత మీరు ఎందుకు సరిగా ఆర్గనైజ్ చేయలేకపోయారు? వాళ్ళకు కనీసం బస ఎందుకు కల్పించలేకపోయారు? ఫుడ్ ఎందుకు 12 గంటల వరకు పెట్టలేకపోయారు? అంటే ఎవరు సమాధానం చెప్తారు? అంటే ఈవెంట్ సక్సెస్ అవ్వడం, రికార్డులకు ఎక్కడం వరకే మేము అందరినీ చూసుకుంటాం, ఇంకా ఆ తర్వాత మాకు సంబంధం లేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తే ఇది ఎంత దురదృష్టకరం. చాలా ఇప్పుడు యోగాని ప్రమోట్ చేయడం తప్పేం కాదు, కానీ
ఆ కార్యక్రమం నిర్వహించిన విధానం కావచ్చు, ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా ఈ రాష్ట్రానికి మంచి చేస్తాయి అనేది చెప్పారు. ప్రతిదీ బ్రాండ్ అంటున్నారు. ప్రతిదీ దాన్ని తీసుకొచ్చి ఒక బ్రాండ్ అప్లై చేస్తూ ఉన్నారు. కానీ ఇది కరెక్టా కాదా అన్నది ఆలోచించాలి. ఇలా చేయడం, ఈయన 100 కోట్లు ఖర్చు పెట్టి ఇలా ఈవెంట్లు చేసుకుంటూ పోతే కమ్యూనిస్ట్ నాయకులు ఎవరు అన్నట్టుగా ఉన్నారు. ఏపీని ఒక ఈవెంట్, చంద్రబాబు నాయుడు ఒక ఈవెంట్ మేనేజర్ అయిపోయారు. రాష్ట్రం ఈవెంట్ మేనేజ్మెంట్ అంతా డబ్బులకు సమకూర్చే ఒక రాష్ట్రంగా మారిపోయింది అని కూడా వ్యాఖ్యానించారు. పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది కదా. చంద్రబాబు గారికి సహజంగానే ఈ గిన్నిస్ బుక్ రికార్డులు లేకపోతే అంకెల మీద చాలా ఇష్టం ఆయనకి. అప్పుడు నేషనల్ గేమ్స్ జరిపిన మొత్తం ఆంధ్రాకి అవార్డులు రావాలి, మెడల్స్ వచ్చేలాగా చేయటం, ఇవన్నీ చాలా తమాషాగా పోలవరం కాంక్రీట్ కూడా అదో రికార్డ్ అన్నారు. పోలవరం దగ్గర కాంక్రీట్ వేసి అది కూడా ఒక రికార్డ్, అది కూడా ఒక రికార్డ్ అన్నారు. గిన్నిస్ బుక్ అమరావతి దగ్గర అది కూడా ఒక రికార్డ్ అన్నారు. అది బాగా ఇంట్రెస్ట్ ఉంటే తప్పేం కాదు కానీ, బట్ దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అప్పుల కోసం యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన, చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ ధ్వజం. ఏపీఎండిసి ద్వారా మరోసారి బాండ్ల జారీకి టీడీపీ కూటమి సర్కార్ సన్నద్ధం. 191 లక్షల కోట్ల ప్రభుత్వ ఖనిజ సంపద. ఎన్సీడీ బాండ్లు కొనుగోలు చేసిన వారికి తనఖా పెట్టబోతున్న వైనం మీద ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడమే అంటూ జగన్ గారు చేసిన వ్యాఖ్యల మీద చర్చలోకి వెళ్తాం. అయితే ఒక అంశం మిస్ అవుతున్నట్లున్నాం. రామ్నాథ్ గారు చెప్పండి, ఏది ఈ ఏపీఎండిసి ద్వారా బాండ్ల జారీ దాని మీద వెళ్ళటానికి ముందుగా ఈ బుచ్చే చౌదరి గారు లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యల మీద మరి కేసులు ఉండవా? సజ్జల గారి మీద అయితే కేసులు పెట్టేస్తున్నారు, ఎవరి మీద పెడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, రకరకాలుగా వేధిస్తున్నారు. మరి తెలుగుదేశం వారు చేసిన అంత పెద్ద సీనియర్ నాయకుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఇటువంటి వాటి మీద కేసులు ఏమి రావా? కొమ్మినేని గారు ఇదంతా ఏంటంటే కొత్తగా మొదలు పెట్టారు ఈ ప్రాక్టీస్. గతంలో వైసీపీ నాయకులందరినీ, ఎదురొచ్చిన వైసీపీ నాయకులందరినీ తలలు నరికేస్తానని చెప్పి జనసేన నాయకుడు స్వయంగా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలోనే అన్నారు. ఆ రోజు ఎందుకు ఎవరు పట్టించుకోలేదంటే ఇవి రాజకీయాల్లో అంటూ ఉంటారు, ఇవన్నీ మామూలు పోయేవని. ఈయన ఏమన్నారు, మన బోండా బుద్ధా వెంకన్న గారు, నేను ఆత్మాహుతి దాడి చేస్తా చంద్రబాబు నాయుడు తరఫున అన్నారు కదా. మరి ఆ రోజు ఏమన్నా పయ్యావుల కేశవ్ గారు, అసలు నువ్వు నరుగుతాం పొడుస్తాం రఫ అంటావా అంటున్నారు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పయ్యావుల కేశవ్ గారు ఏమన్నారు, ఆత్మాహుతి దాడులు చేస్తాం తెలంగాణ ఇస్తే అన్నారా లేదు? అంటే ఆ రోజంతా ఎందుకు అంటే, సరే రాజకీయాల్లో ఈ ఆవేశంగా ప్రకటనలు చేసుకుంటుంటారు, రెచ్చగొట్టుకుంటారు, ఇవి కామన్ లేని ఒక విచక్షణ పాటించాయి ప్రభుత్వాలు. కానీ ఈరోజు అలా లేదు. ఏదైనా ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము రఫా నరుగుతాము అని లేదు. ఆ కార్యకర్త ఎవరో అన్నారు, అది కూడా సినిమా డైలాగ్ కదా అన్న దాన్నే పట్టుకొని నువ్వు రఫా నరికేస్తారా అని చెప్పి ఇంకా నరికేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా ప్రచారం చేస్తూ వెళ్ళారు. కానీ అదే మన బుచ్చయ్య చౌదరి గారు చేస్తే మాత్రం ఎక్కడ స్పందన లేదు. ఒకటేది, ఇప్పటికీ కూడా చాలా మంది అనేక మంది రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. భూస్థాపితం అంటే ఏంది? భూమిలో కప్పెట్టడం కదా. నరుకుతాన రఫా అనేది నరకడం అయితే ఇక భూమిలో కప్పెట్టేస్తామనేది తప్పు కదా. తల మీద కాలు పెట్టి తొక్కి పాడేస్తాం ఒకరిని పాతాలానికి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మరి అది అంటే మేమంటే మాత్రం దాన్ని ఇంకోలా తీసుకోవాలి పాజిటివ్గా, మీరంటే మాత్రం వదిలిపెట్టమన్నట్టుగా ఇది డబుల్ స్టాండర్డ్ కరెక్ట్ కాదు. వీళ్ళు ప్రాక్టీస్ ఈరోజు మొదలు పెట్టారు, అధికారం ఉంది కాబట్టి బాగానే ఉండొచ్చు. కానీ రేపు పొద్దున అధికారం మారితే వీళ్ళు చూపిన మార్గాలు అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆందోళన చెందుతున్నారు, ఏంటి ఈ పరిస్థితి అని. ఇలా ఉంటే ఇంకెలా రాజకీయాలు చేస్తాం మనము. తెలుగుదేశం పార్టీ మీడియా సంస్థలకు సంబంధించిన జర్నలిస్టులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. డిబేట్లలో నవ్వినా ఒక మాట అటు ఇటు మాట్లాడినా సరే కేసులు పెట్టే పరిస్థితి వస్తే రేపు ప్రొద్దున మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఎక్కడ ఒక ప్రజాస్వామ్యంలో కని విని ఎరుగని ఊహించడానికి కూడా సాధ్యం కాని పరిణామాలు ఏపీలో జరుగుతూ ఉన్నాయి. కాకపోతే మీడియా మొత్తం వాళ్ళ చేతుల్లో ఉండడం, వాళ్ళ గొంతు చాలా గట్టిగా ఉండడంతో వాళ్ళు అరిచేదే ప్రజలకు వినిపిస్తుంది అని అనుకుంటున్నారు. ప్రజలు ఎప్పుడు మౌనంగా అన్ని గమనిస్తూ ఉంటారు. కానీ ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయి. ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ లేవు. 100 మందిని లోపలేయడాలు, కేసులు పెట్టడాలు ఎప్పుడూ లేవు. మొదలు పెట్టారు. దీని పర్యవసానాలు కూడా ఇంకోలా ఉంటాయి. ఎటు వచ్చి ఏంటంటే వాళ్ళ ధైర్యము, మాది అంతా గొంతు మాది గట్టిది, మీడియా ఉంది, మేము చెప్పిన వర్షనే ప్రజలకు వెళ్తుంది అని అమాయకంగా మళ్ళా ఇంకోసారి తెలుగుదేశం పార్టీ పెద్దలు నమ్ముతున్నట్టుగా ఉన్నారు. విష్ణు గారు మీరేమంటారు? మేమేం మాట్లాడినా, ఏ రకమైనటువంటి భాష మాట్లాడినా, ఏ రకమైనటువంటి విధంగా జర్నలిస్టులు అడిగినటువంటి సందర్భంలో భూస్థాపితం చేస్తాము అని చెప్పినా, నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను అడుగుతున్నారు ఏంటి అలా వదిలేశారని చెప్పని. ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడినా, లేకపోతే డైరెక్ట్గా బుచ్చయ్య చౌదరి గారు
నీ తల ఎందుకు నరకూడదు, నీ తల నరుకుతామని చెప్పి అది దీనికన్నా ఇంకా ఎవరు కూడా ఈ మధ్యకాలంలో పెద్ద మాటలు మాట్లాడినటువంటి సందర్భం లేదు. స్ట్రైట్ అవే ఒక ప్రతిపక్ష నాయకుడిని, ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తిని ఈ రకమైనటువంటి భాష మాట్లాడుతున్నారు. దాని మీద ఏం రియాక్షన్ లేదు. అనరానటువంటి మాటల మీద వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేశారు. అది అన్యాయం, ఇది అక్రమం, ఇది ఇలా మాట్లాడితే ఒక లీడర్ని ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే అయి ఉన్నటువంటి బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడినటువంటి మాటల మీద ఎందుకని మాట్లాడలేకపోయారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పత్రికలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్దతుదారులు కానీ. అంటే రామ్నాథ్ గారు చెప్పినట్టు మాకు సంబంధించినటువంటి గొంతు చాలా పెద్దది కాబట్టి మేము ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అని చెప్పి మాట్లాడారు. కాబట్టి ఇదేంటంటే ఏ రకంగా ఉందంటే న్యాయం ఒక పక్కే ఉంది. ఎవరు తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్ళకు కావాల్సిన విధంగా వక్రీకరించుకుంటూ వాళ్ళకు కావాల్సిన విధంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కనపడుతూ ఉంది. ఒక ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకుడు ఆయన ఏం మాట్లాడారు? ఎవరో ఒక విలేకరు అడిగినటువంటి సందర్భంలో దాన్ని మాట్లాడితే దాన్ని తీసుకుని వచ్చి రాద్ధాంతం చేసేసి క్రిమినల్స్ని ప్రోత్సహిస్తున్నారు, రౌడీజన్ని ప్రోత్సహిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో అరాచక శక్తులకు అండగా నిలబడిపోయారు. ఇదే విధానము, ఈ రకంగానే మనస్తత్వము, ఈ రకంగానే క్యారెక్టర్ అని అసలు ఎంత రాద్ధాంతం చేయాలో పుంఖానుపుంఖాలుగా పెద్ద పెద్ద వార్తలు చేసినటువంటి సందర్భం మనం చూసాం. చిన్న మాట మాట్లాడితే అసందర్భంగా వచ్చినటువంటి ఎవరో అడిగినటువంటి దానికి సమాధానం చెప్తే వివరంగా మాట్లాడితే ఆయన తెలుసుకుంటే దాని మీద మాట్లాడారు. ఈరోజు డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ ఈ రకంగా మాట్లాడితే ఎందుకని చర్యలు తీసుకోలేదు పోలీసులు? ఈరోజు పోలీసులు సుమోటోగా చాలా కేసులు చేస్తున్నారు కదా. అది సుమోటోగా తీసుకోవాల్సిన అంశమా కాదా? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి అంశం అది. ఎందుకని మాట్లాడలేదు? ఎందుకని దాని మీద చర్యలు తీసుకోలేదు? కాబట్టి ఇది బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వయసులో చాలా పెద్ద, శాసనసభలో చాలా సీనియర్ ఆయన. ఎందుకని మరి ఈ రకంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు? ఆయనకే భావ ప్రకటన స్వేచ్ఛ, ఇష్టారాజ్యంగా మాట్లాడే హక్కు కేవలం ఒక వర్గానికే ఉంటుందని చెప్పదలిచారు. ఏం పోవడం మరి. రైట్, ఈ అప్పుల కోసం యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన. రామ్నాథ్ గారు చెప్పండి, నిజంగానే ఈ అప్పులు భారీ స్థాయిలో చేయటం ఏంటి? ఏపీఎండిసి ఇది ట్రెజరీ డైరెక్ట్గా వాళ్ళకి కన్సాలిడేటెడ్ ఫండ్ పై ప్రైవేట్ వ్యక్తులకు అజమాయిషి ఇవ్వటం ఏమిటి? ఇదంతా కూడా రాజ్యాంగ విరుద్ధమని జగన్ గారు అంటున్నారు. మీరేమంటారు? కొమ్మినేని గారు, అంతకంటే ముందు ఇంకో పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ వైఖరి ఎలా ఉంటుంది అన్నదానికి, ఇప్పుడు నాగమల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్తే బెట్టింగ్ అతను అంటున్నారు. అతనికి 40 ఎకరాల పొలం ఉంది, కాంట్రాక్టరు 1 కోటి 2 కోట్లు ఒకవేళ బెట్టి వీళ్ళు చెప్పినట్టు చేసినా కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండదు. అక్కడికి వెళ్తే మాత్రం అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారా అంటున్నారు. మన వీరయ్య చౌదరి గారు ఈయన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సెటిల్మెంట్లు చేస్తుంటారు. 100 కోట్లకు సంబంధించిన భూములు దాంట్లో ఉన్నారు, లిక్కర్ సిండికేట్ లో భాగస్వామిగా ఉన్నారు, బియ్యం దాంట్లో భాగస్వామిగా ఉన్నారు. ఇవన్నీ కలిసి క్రైమ్ జరగడానికి అవకాశం ఏర్పడింది అని చెప్పి స్వయంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న పత్రికల్లోనే రాస్తే అక్కడికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. అక్కడికి వెళ్ళడాన్ని ఎవరు తప్పుపట్టకూడదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చనిపోతే అక్కడికి వెళ్తే మాత్రం ఇలా లేనిపోని మాట్లాడుతూ ఉంటారు. ఇది డబుల్ స్టాండర్డ్. 2, ఈ అప్పులకు సంబంధించి 1,90,000 కోట్ల రూపాయల గనుల్ని తాకట్టు పెట్టేసి ఇచ్చేశారు. ఆ బాండ్లను కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కువ కొంటున్నారు అని కూడా చెప్తున్నారు. సాధారణంగా వీళ్ళు గతంలో ఏం చెప్పారు? ఎక్కడన్నా అప్పు తెస్తే అసలు రాష్ట్ర ప్రభుత్వ పరువు పోయింది, శ్రీలంక అయిపోయింది, సోమాలియా అయిపోయింది, అప్పులు కూడా పుట్టడం లేదు అని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? అంతకంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయని మీరే అంగీకరిస్తూ ఉన్నారు కదా. గనులకు సంబంధించిన ఆదాయాన్ని తాకట్టుగా పెట్టారు, చూపించారు. కానీ అంతటితో ఆగారా? అంతటితో ఆగకుండా ఇంకా పలు కండిషన్లకు ఒప్పుకున్నారు. ఆ కండిషన్లన్నీ ఏంటంటే ఆ గనుల శాఖకు సంబంధించిన ఆదాయం మొత్తం మీద ఆ అకౌంట్ మీద అజమాయిషిని ఈ బాండ్లు కొనుక్కున్న వాళ్ళకి ఇచ్చారు. 1. 2, డిఎస్ఆర్ఏ అకౌంట్ అని, అంటే డెట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది. ఇదేంటంటే మనం అప్పిస్తున్న వ్యక్తి మీద కనీస స్థాయిలో కూడా గౌరవం, నమ్మకం లేనప్పుడు ఏం చేస్తారు అప్పులు ఇచ్చేవాళ్ళు? మీ మీద నమ్మకం లేదు, మీరు సకాలంలో అప్పులు చెల్లిస్తారో లేదో అని. కాబట్టి డిఎస్ఆర్ఏ అకౌంట్లో మీరు చెల్లించాల్సిన అప్పులో ప్రతి 6 నెలలకు ఒకసారి చెల్లించాల్సిన అప్పును ముందే రిజర్వ్ చేసి 6 నెలలు ముందే వేసిండాలా, అప్పుడు మేము ఆ టయానికి తీసుకుంటాం అని కండిషన్ పెడితే దానికి కూడా ఒప్పుకున్నారు. అంటే ఎంత స్థాయిలో ప్రభుత్వ పరపతి డౌన్ అయిపోయిందో అర్థమవుతుంది. సరే, ఆ డిఎస్ఆర్ అకౌంట్లో 6 నెలల ముందే డబ్బులు వేస్తే తీసుకునేలా వెసులుబాటు ఇచ్చారు, కరెక్టే. అక్కడికి కూడా వాళ్ళకి నమ్మకం రాలేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద. అసలు మీరు 6 నెలల ముందే ఆ డబ్బులు అకౌంట్లో వేస్తారో లేదో మాకేం సంబంధం, మాకేలా తెలుస్తుంది అనేసరికి సరే
అది కూడా ఏది 9,000 కోట్ల రూపాయల కోసమే, ఇదేం 90,000 కోట్ల రూపాయల అప్పు కోసం కూడా కాదు కొమ్మినేని గారు, కేవలం 9,000 కోట్ల రూపాయల అప్పు కోసం. మీరు 6 నెలల ముందే డిపాజిట్ చేస్తారో లేదని మాకు నమ్మకం లేదు అన్నప్పుడు ఏం చేశారు? సరే ఒకవేళ మేము ఎప్పుడైనా కానీ 6 నెలల ముందే మీ అప్పు సొమ్మును ఆ అకౌంట్లో జమ చేయకపోతే డైరెక్ట్గా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళండి. ఇంకా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి మా కన్సాలిడేట్ ఫండ్ నుంచి డైరెక్ట్గా డ్రా చేసుకోండి, మాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదని కండిషన్కి ఒప్పుకున్నారు. ఇంతకు మించిన ఇలాంటి కండిషన్లు చాలా చోట్ల చాలా రాష్ట్రాల మీద అప్పులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు కొనేవాళ్ళు పెట్టాలని చూశారు. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోలేదు. కన్సాలిడేట్ ఫండ్ మీద అజమాయిషి వదులుకోవడం అంటే ఇంకా రాష్ట్రాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం, అంతకు మించిన అవమానం లేదు. ఎవరు ఒప్పుకోలేదు, కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. అంటే ఇప్పుడు 1వ తేదీ జీతాలు ఇవ్వడానికి ఆర్బీఐ దగ్గర ఉన్న అకౌంట్లో డబ్బులు ఉన్నాయనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు, కరెక్ట్గా ఆ టైంలో డ్రా చేసుకున్నారనుకోండి ఈ అప్పులు ఇచ్చిన వాళ్ళు, ఆ నెల జీతాలు ఇవ్వడానికి కూడా వెనుక ముందాడుతుంది. అంటే ఎంత దారుణమైన పైగా ఇది హైకోర్టులో నడుస్తూ ఉండగానే తీసుకెళ్లి అప్పుడే బాండ్లు కూడా జారీ చేశారు. ఓకే, టైం తక్కువ ఉంది. విష్ణు గారు సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి, ఈ అప్పుల పరిస్థితి, ఈ రకంగా తనఖా పెట్టే పరిస్థితి మీద మీరేమంటారు? సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి, టైం అయిపోయింది దయచేసి. సరే, అప్పుల గురించి ఆయన సవివరంగా పెట్టారు, అప్పుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా తెలిసినటువంటివి. ఒకే ఒక విషయం చెప్తాను నేను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పౌరు అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో యువతకి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో అంతా కూడా యువత అంతా రోడ్డు మీద రాబోతుంది. ఫీజు రీఎంబర్స్మెంట్ 5-6 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి, ఉద్యోగాలు తొలగిస్తా ఉన్నారు. ఇంకా పైగా ఇంకో కొత్తగా వాళ్ళు న్యూస్ చూసాం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి యూత్ అంతా కూడా బాగా వస్తున్నారని చెప్పని కొన్ని అరాచక శక్తుల పేరు మీద వాళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కట్ చేయాలి, ఉత్తరప్రదేశ్లో అలా జరిగింది, బీహార్లో అలా జరిగింది అని చెప్పి కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇలా యాక్టివ్గా రోడ్ల మీదకి వచ్చి పార్టీ కోసం ఉండేటటువంటి వాళ్ళ పట్ల కూడా ప్రభుత్వం ఈ రకంగా సంక్షేమ కార్యక్రమాలు తొలగించాలి అని చెప్పని ఒక ఆలోచన కూడా ఉన్నట్టుగా పత్రికలో చూసాం. కాబట్టి యువతని నిర్వీర్యం చేస్తూ, యువతకి ఉద్యోగాలు లేకుండా, యువతకి సంక్షేమ కార్యక్రమాలు లేకుండా, యువత ఫీజు రీఎంబర్స్మెంట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతని ఏ వైపు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తుందో ప్రభుత్వం మనకు అర్థం కానటువంటి పరిస్థితి. ఏమైనప్పటికీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ భృతి, ఫీజు రీఎంబర్స్మెంట్, ఉద్యోగ భద్రత 3 అంశాలు కూడా స్పష్టంగా ప్రభుత్వం కాపాడాలి అని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.